హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు గచ్చిబౌలి ట్రాఫిక్ సిఐ లవకుమార్ రెడ్డి. లైసెన్స్ లేకుండా రోడ్ల మీదకి వస్తే వాహనం సీజ్ చేస్తామంటున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం సురక్షితం కాదంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ని చేపట్టారు. త్రిబుల్ డ్రైవింగ్, అదేవిధంగా హెల్మెట్ లేనటువంటి డ్రైవింగ్తో జరిగేటువంటి ప్రమాదాల మీద అవేర్నెస్ కల్పిస్తూ ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అటు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవింగ్ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గచ్చిబౌలి ట్రాఫిక్ సిఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి వాహనాలు తనిఖీలు చేస్తారు? రెగ్యులర్గా యాక్చువల్గా రోడ్డు పైన ఉన్నటువంటి వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వెహికల్లను సీజ్ చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళని కోర్టుకు పంపించి పీనలైజ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మేజర్గా మైనర్ డ్రైవింగ్ ఒకటి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఒకటి. యాక్చువల్గా మా ఉద్దేశం ఏంటంటే వీటిపైన అన్నిటిపైన పెనాల్టీ వేయడం అనేది ఉద్దేశం కాదు. వాస్తవానికి ఏంటిది అని అంటే ఎవరైనా రోడ్ యూజర్స్ ఉన్నారో ప్రాపర్ రోడ్డుకు సంబంధించినటువంటి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, ఇంకొకటి రెగ్యులర్గా ఇప్పుడు మనం అరైవ్ అలైవ్ అనేది ఒకటి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాము, దాంట్లో రెండో ఫేజ్లో ఉన్నాం మనము. ఈరోజు డిఫెన్సివ్ డ్రైవింగ్కి సంబంధించింది వాటిపైన కూడా రెగ్యులర్గా నా ముఖ్య కన్సర్న్ మా సైబరాబాద్ తరపు నుంచి రెగ్యులర్గా ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ పాటిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలనేదే ఉద్దేశం. వాళ్ళపైన పెనాల్టీ వేయాలి అనేది ఉద్దేశం కాదు. యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మార్పు కోసం మేము ప్రయత్నించడం మాత్రమే. కాబట్టి దయచేసి ఎవరైతే ట్రాఫిక్ యూజర్స్ ఉన్నారో ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, పొల్యూషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళతో పాటు క్యారీ చేస్తూ వాళ్ళ యొక్క ప్లేస్కు సురక్షితంగా చేరాలనేదే మా ముఖ్య ఉద్దేశం. చాలా మంది మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు అటు పేరెంట్స్కి కావచ్చు? యాక్చువల్గా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వెహికల్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో 18 ఇయర్స్ పిల్లలు ఉంటారు. వాళ్ళు నడిపినటువంటి వెహికల్ అంటే వాళ్ళకు అవగాహన లేని డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి వెహికల్ సీజ్ చేస్తూ వాళ్ళని పీనలైజ్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్కి అటెండ్ కమ్మని చెప్తాము. వాటి వల్ల జరుగుతున్నటువంటి ప్రభావాలు ఎట్లయితే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినటువంటి తర్వాత వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్, దానివల్ల జరిగేటటువంటి ఇబ్బందులు, కలిగేటటువంటి ఇబ్బందుల గురించి రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మైనర్ డ్రైవింగ్ ఉన్నటువంటి వెహికల్లను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్లో కాకుండా ఎంటైర్ తెలంగాణలో ఎక్కడున్నా కానీ వెహికల్లను సీజ్ చేసి వాళ్ళని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేసినప్పుడు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాన్ని ఎవరూ తీర్చలేకపోగా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు. సో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టూ వీలర్స్ని నడుపుతూ ఉంటారు, యాక్సిడెంట్కి కారణమవుతారు, ఎంతోమంది కుటుంబాలు చీకటమయమైపోతున్నాయి. సో వాళ్ళకి ఎలాంటి పనిష్ చేస్తున్నారు? ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒకటి బాధ్యత. నేను ఏమంటా అంటే రోడ్డు పైకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. నేను రోడ్డు పైన వెహికల్ నడుపుతున్నానంటే ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే మాత్రమే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైతే వెహికల్స్ నడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన కౌన్సిలింగ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ వల్ల ఉపయోగాలు ఏంటిది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి డ్రైవింగ్ చేయగలుగుతారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ వాళ్ళ వెహికల్ను నడపడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. బిలో మైనర్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రం వెహికల్ ఇవ్వకండి. పేరెంట్స్కు నా విజ్ఞప్తి ఏంటిదంటే పిల్లలకి వెహికల్ ఇవ్వకండి. వాళ్ళకు సడన్ ఏజ్ వచ్చిన తర్వాత వెహికల్కి సంబంధించిన అవగాహన కల్పిస్తూ డ్రైవింగ్ సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పిస్తూ అప్పుడు మీరు వాళ్ళకి వెహికల్ ఇచ్చి వాళ్ళు పర్టికులర్ ఏజ్ 18 ఇయర్స్ ప్లస్ దాటిన తర్వాత మాత్రమే వాళ్ళకి వెహికల్ ఇవ్వడానికి, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే వెహికల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. లేని పక్షంలో మైనర్ డ్రైవింగ్లకు ఉన్నటువంటి పిల్లలకి ఎవరికైతే వెహికల్స్ ఇస్తారో వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా శిక్షకు అర్హులు అవుతారు. కాబట్టి దయచేసి మైనర్ డ్రైవింగ్ మాత్రం చేయొద్దు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే వెహికల్ పైన నడపడం కరెక్ట్ కాదు. సార్, సండే సాటర్డే వీకెండ్స్ వచ్చింది అని అంటే బైక్స్ మీద స్టంట్స్ చేస్తూ ఉంటారు చాలామంది. హెల్మెట్ లేకపోగా త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది స్టంట్స్ అనేది మన రోడ్స్కి మనం చేయొద్దు. యాక్చువల్గా రోడ్డు పైన ఉన్నటువంటి దానికి రోడ్డు యూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ చేసుకొని మాత్రమే నడపాలి. ఇవి సండే సాటర్డే ఏదైతే వీకెండ్స్ ఉన్నాయో రోడ్డు పైన ట్రాఫిక్ ఒకటి తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. దానివల్ల కూడా శిక్షార్హులే వాళ్ళు. కాబట్టి అట్లాంటి స్టంట్స్ చేయడం మానుకోవాలి. రోడ్డు పైనటువంటి
ఎవరైతే వస్తున్నారో బాధ్యతాయుతంగా మెలగాలి అనేది మా కోరిక. ట్రిపుల్ రైడింగ్కి సంబంధించి ట్రిపుల్ రైడింగ్ కేసు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బండి పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు రైడర్ కావచ్చు, పిలియన్ రైడర్ కావచ్చు, ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేయాలి. ధరించినటువంటి పక్షంలో, హెల్మెట్ లేని పక్షంలో మాత్రం వెళ్ళకండి. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు హెడ్ అనేది సున్నితమైనటువంటి పార్ట్, దానికి తగిలిన తర్వాత డ్యామేజ్ అయితే మనం రీప్లేస్ చేసుకోవడానికి మన దగ్గర స్తోమత లేదు. మన సిచ్యువేషన్ కాదు. హెల్మెట్ అనేది 1000 రూపీస్ 2000 రూపీస్ లోపల స్టాండర్డ్ నాణ్యమైనటువంటి హెల్మెట్, వాటిని ధరించి ప్రయాణించడం వల్ల మనకు తలకు సురక్షితంగా ఉండడం జరుగుతుంది. ఆ వేళ ప్రయాణం చేయాలనేది మా కోరిక. ట్రిపుల్ రైడింగ్ మాత్రం చేయొద్దు. చూడొచ్చు, గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఇటు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. స్టంట్లు ప్రత్యేకించి వీకెండ్స్ వచ్చింది అని అంటే గచ్చిబౌలి ఇలాంటి రాయదుర్గం ప్లేసెస్లో స్టంట్స్ చాలామంది చేస్తుంటారు. అంటే స్టంట్స్ చేయడం వల్ల తాము ప్రమాదానికి గురవడమే కాకుండా ఇతర ప్రాణాలు పోవడానికి కూడా ప్రధాన కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు ఇలాంటి వాటిని పాల్పడొద్దు, ఇతర ప్రాణాలను తీయొద్దు. తాము సురక్షితంగా, అంటే ప్రతి ఒక్క ప్రయాణికుడు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే ట్రాఫిక్ పోలీసుల యొక్క ప్రధాన లక్ష్యము, ప్రధాన బాధ్యతగా మేము చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసులు కూడా సహకరించాలని మేము భావిస్తున్నాము అని చెప్పి గచ్చిబౌలి ట్రాఫిక్ సిఐ చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, గచ్చిబౌలి.